అందరికీ నమస్కారం. నా పేరు భాను కుందుర్తి. అలాగే ఇంపాక్ట్లో సర్టిఫైడ్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే రియల్ ఎస్టేట్ కోచ్ చేస్తుంటాను. అదేవిధంగా నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి నా తల్లిదండ్రులకు, అలాగే నా గురువులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. లీడర్షిప్ క్వాలిటీస్ ఒక 5 గురించి నేను చెప్తాను. క్లుప్తంగా వినండి. నాకు తెలిసిన దాంట్లో చెప్తాను. అదేవిధంగా మనం లీడర్గా రాణించాలంటే మనం ఒక 5 ఖచ్చితంగా పాటిస్తే మనం ఎదిగేదానికి ఆస్కారం ఉంటుంది. గతాన్ని వదిలేసి ఉండాలన్నమాట. గతాన్ని అంటే మన కింద మనం పనిచేసేటప్పుడు, మనం ఒక క్యాడర్లో ఉన్నప్పుడు మన కింద ఏజెంట్స్ కానీ అందరూ మనకి ఏదైనా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అవన్నీ పట్టించుకోకుండా వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అందుకని అవన్నీ పట్టించుకోకుండా ముందుకెళ్తూ ఉంటే వాళ్ళు బాగుంటారు, మనము బాగుంటాం. అదేవిధంగా నిత్య విద్యార్థిలాగా ఉండాలి. సెకండ్, ప్రతిరోజు మనం మార్కెటింగ్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కొత్త, ప్రతిరోజు ప్రతి నిమిషం ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూ ఉంటాం. అందరికీ ఏమీ తెలియదు, కానీ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళి ప్రతిదీ కూడా నేర్చుకొని మనకెంత తెలిసినా కానీ ఒదిగి ఉండడం నేర్చుకోండి. అదేవిధంగా ప్రతి పనిలో ఒక అడుగు ముందుండండి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాను. మనది కావలి, నెల్లూరు డిస్టిక్ కావలి పక్కన మన డెవలప్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను రియల్ ఎస్టేట్లో. ఇంతకుముందు నాది తక్కువ క్యాడర్, అంటే సెకండ్ క్యాడర్ అయినా కానీ నేను నాయుడుపేటకి వెళ్ళి టీం పెట్టి దగ్గర నా క్యాడర్తో సంబంధం లేకుండా, నాకేం తెలియదు కానీ సీనియర్స్ చెప్పినట్టు విని ఒక అడుగు ముందుకేసి వెళ్ళి టీం పెట్టి బిజినెస్ చేశా. దగ్గర 2 కోట్లు బిజినెస్ చేశా. నాకు వచ్చిన ప్రాఫిట్ ఎంతో తెలుసా? దగ్గర 10 lakhs వచ్చింది. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఓకే, ఇంతేనా సక్సెస్, ఇంతేనా. నేనేం చేసినా నా గురించి గొప్పలు చెప్పుకోవడం అని కాదు, నేను ఏది చేసినా కానీ నాలాగే ఎవరు చేయలేరు, అంత హార్డ్ వర్క్ చేస్తాను అన్నమాట. అలాగే మీరు కూడా చేయండి. ప్రతి పనిలో ఒక అడుగు ముందుకేసి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చేశాను కదా, దగ్గర 10 lakhs తీసుకున్నాను. అదే నేను కావల్లో ఉండే బిజినెస్ చేసుకుంటే, నేను ఇక్కడే ఉండి చేసుకోవాలి, ఇలాగే ఉండి చేసుకోవాలంటే చేయగలనా? చేయలేను. అలాగే ప్రతి పనిలో ఒక అడుగు వాళ్ళకంటే ముందుండాలన్నమాట. ఇప్పుడు ఈరోజు వెంచర్ స్టార్ట్ అవుతుంది, వెళ్ళండి, పాంప్లెట్స్ మంచండి, డోర్ టు డోర్ వెళ్ళండి, డిజిటల్ మార్కెటింగ్ ఉంది కదా, చేసుకోండి. మీ కింద టీం వాళ్ళకి చెప్పండి, డైలీ ఒక వారానికి ఒక 2 మీటింగ్లు పెట్టండి, వీడియో కాల్ పెట్టండి, వీడియో మీటింగ్ పెట్టండి, టీం మీటింగ్ పెట్టండి. చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. మీ సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి. ప్రతిదీ కూడా ఒక అడుగు ముందున్నామంటే ఇదే. వాళ్ళని మీకు తెలిసింది పంచుకొని ఇలాగ ఇంపాక్ట్ కానీ కొన్ని అలాంటివి జాయిన్ చేయండి. అదేవిధంగా 4, మానవత్వం కలిగి ఉండాలి. మనకు సంపాదించే దాంట్లో కొంచెం ఒక 10% సంపాదించామనుకోండి, ఒక 1% ఏముంది, దానం చేద్దాం, ఏముంది, అదే రేపు మనకి మంచి జరుగుతుంది. మానవత్వం కలిగి ఏదన్నా ఫుడ్కి లేదు, కొంచెం పెడదాం. మనం ఒక 1% పెడితే దేవుడు మనకి 10% ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. అలాగే మానవత్వం కలిగి ఉండాలి. అలాగే ఇంకోటి ఏంటంటే 5,
ఎవరేమైనా బాధలో ఉన్నప్పుడు ఓదార్పునివ్వండి. మీ టీంలో కానీ, మీ బంధువులు కానీ, మీ పక్క వింటి వాళ్ళు కానీ బాధలో ఉన్నప్పుడు మీరు ఒక రాయి వేయకూడదు. పర్లేదు మేడం, బాగుండండి, పర్లేదు, మేము ఉన్నాం కదా, మేము చేస్తాం మేడం, మీకేం ప్రాబ్లం లేదు, ఏదన్నా సహాయం ఉంటే అడగండి, నన్ను అడగండి, నేను చేస్తాను. అలాగే మీ టీంలో ఉన్నా కానీ, తమ్ముడు పర్లేదమ్మా, నేనున్నాను, ఇప్పుడు తీసుకో, రేపు జీతం వచ్చినప్పుడు ఇవ్వు. బాధలో ఉన్నప్పుడు వాళ్ళని కానీ కొంచెం ప్రోత్సాహం ఇస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకొని తనకంటూ అతను కూడా మీకు ఏదైనా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ఈ 5 పాయింట్లు మీరు అనుసరించండి. మనం లీడర్షిప్ క్వాలిటీస్లో ఈ 5 ఒక ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవన్నీ మీ టీంలో ఉన్న వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి చెప్పి చేయండి. మంచిగా బిజినెస్ కానీ ఇంకా టీం బిల్డింగ్ కానీ చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ.